ఫ్యామిలీ కార్డు పరేషాన్. డిజిటల్ కార్డుల పైన అనేక అనుమానాలు. రేషన్ కార్డు ఉన్నోళ్లే దరఖాస్తు చేసుకోవాలన్న సర్కారు. అప్లికేషన్ ఫామ్ పైన ఫ్యామిలీ ఫోటోతోనే జారీ కానున్న డిజిటల్ కార్డు. మరి పాతోళ్ళ పరిస్థితి ఏంటని డౌట్. పాతోళ్లకు డిజిటల్ కార్డులు ఇస్తారా ఇయ్యరా? కార్డులు ఉన్నోళ్లకు డిజిటల్ కార్డు ఎలా వస్తుంది? కొత్త మెంబర్ను యాడ్ చేయాలనుకుంటే ఎలా? బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రజాపాలన దరఖాస్తులు అంటూ అప్పట్లో హడావుడి. అసలు ప్రజాపాలన అప్లికేషన్లు ఎక్కడికి పోయినాయి? ఫ్యామిలీ డిజిటల్ కార్డు దరఖాస్తు పైన సందేహాలు. ఇవన్నీ నిజంగా కూడా అప్పట్లో ప్రజాపాలన అని చెప్పేసి మీరు ఇందులోనే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, మీకు రైతు బంధు వస్తుందా, మీకు పింఛన్ వస్తుందా, ఎంతమందికి వస్తుంది, ఏమొస్తుంది ఏంటి అనేది అన్ని కార్యక్రమాలు రాపించుకురల్లా. రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు కూడా లేదని రాయిరల్లా, మేము రేషన్ కార్డు ఇస్తామని చెప్పి రాసిరు. మళ్ళీ ఆ అప్లికేషన్లు ఎక్కడ పోయినాయో తెలియదు, ఏమైందో తెలియదు. ఆ అప్లికేషన్లకు సంబంధించినటువంటి ఎలాంటి డేటా కూడా ఎక్కడ అవైలబుల్ లేదు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి, మేము ప్రజాపాలన వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాం, అందులో మీ ఉంటాయి, ఓటీపీలు వస్తాయి, అవేవో వస్తాయని చెప్పిండు. ఏవి రాలే, ఏ ఓటీపీలు రాలే. కానీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ డిజిటల్ కార్డుల కోసం మీ ఫ్యామిలీ గ్రూప్ ఫోటో కావాలి అంట. మళ్ళీ ఇప్పుడు అప్పుడేమో అందరు జిరాక్స్ సెంటర్ల ముందు లైన్లు కట్టిరు, ఇప్పుడు అందరు ఫోటో స్టూడియోల ముందు లైన్లు కట్టాలి ఫ్యామిలీ ఫోటోల కోసం. జనాలను పిచ్చోళం చేయడం కోసం రేవంత్ రెడ్డి తర్వాతనే ఎవడైనా సరే వాళ్ళకేమైనా ఇవ్వాలనుకుంటే ప్రాపర్గా ఇయ్యడు. ఇప్పుడు రైతు బంధు కేసీఆర్ ప్రవేశపెట్టినప్పుడు ఎవడన్నా పోయి అప్లికేషన్ చేసుకున్నాడే? ఏది లేదు. చక్కగా ఫస్ట్ చెక్కులు ఇచ్చిరు, దాని తర్వాత ఆ పాస్బుక్ పట్టుకొని బ్యాంక్ అకౌంట్లో లింక్ చేసుకొని అసలు ఎక్కడికి పోకుండా డైరెక్ట్ వచ్చే అకౌంట్లో పడ్డాయి. ఒకరు చేయాలనుకుంటే అట్లా చేయాలి. నువ్వు గ్రూప్ ఫోటో దిగాను ఒకసారి, జిరాక్స్ సెంటర్ కార్డుకి ఒకసారి, మీ సేవ కోరని ఒకసారి, ఇన్ని దుర్మార్గాలు మరి దేనికోసం చేస్తా ఉన్నాడో అర్థమైతలేదు. నాకు తెలిసి ఈ డిజిటల్ కార్డులతోటి పింఛన్దారుల సంఖ్య తగ్గిపోతుంది, రైతు భరోసా వచ్చేటువంటి రైతుల సంఖ్య తగ్గిపోతుంది, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గించడం కోసం మాత్రమే ఈ డిజిటల్ కార్డుల దుకాణం తీసుకొచ్చిండు. ఒకటే రాష్ట్రం ఒకటే కార్డు అంటాడు. సో కాబట్టి ఒకటే ఇల్లు ఒకటే సంక్షేమ పథకం అని రేపటి నుంచి అంటాడు. ఒక ఇంట్లో కళ్యాణ లక్ష్మి వస్తే అందులో ఇంకొకరికి పెళ్ళి, ఆ ఇంట్లో ఇంకొక ఆడబిడ్డకి పెళ్ళి అయితే ఇంకొకసారి కళ్యాణ లక్ష్మి రాదు. ఒక ఇంట్లో ఒకరికి ముసలోళ్ళకి పింఛన్ వస్తే ఇంకొకరికి రాదు. ఆ ఇల్లు మొత్తంలో ఒక్కరికే రైతు భరోసా వస్తుంది. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఒకే కార్డు, ఒకే కుటుంబము, ఒకే రాష్ట్రం అనేటువంటి దుకాణంలో ఈ మతలబు దాగి ఉన్నది. రేపనాడు చూడండి మీరు. ఎందుకంటే ఇప్పుడు పిఎం కిసాన్ ఉన్నది, మోడీ పైసలు వేసేదానికి. గతంలో చాలా మందికి వచ్చేది ఆ మోడీ పైసలు, ఇప్పుడు సగానికి సగం తగ్గిపోయింది. అప్పుడు దాదాపు 1 కోటి మందికి వస్తే ఇప్పుడు 50 లక్షల మందికి అయింది అది. సో అట్లనే ఇప్పుడు ఈ డిజిటల్ కార్డుల వల్ల కూడా మన ఇంట్లో అన్నీ తగ్గిపోతాయి. సపోజ్ ఇద్దరికి పింఛన్ వస్తుంది అనుకో, ఇద్దరికి ఎందుకు వస్తుంది? ఒకటే ఇంట్లో ఒకటే కార్డు మీద ఒకరికే రావాలని చెప్పేసి ఒకరికే ఇస్తారు. ఒకరికి ఆ ఇంట్లో ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు అనుకో, ఒకరికి కళ్యాణ లక్ష్మి వస్తే ఇంకొకరికి వచ్చేటువంటి అవకాశం ఉండదు. సో ఇట్లా అన్ని లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడం కోసం ఈ డిజిటల్ కార్డుల దుకాణం పెట్టినట్టుగా కనబడతా ఉంది.